ప్రైజ్ ద లార్డ్. రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల రాజా, కృపా సత్య సంపూర్ణుడా, నా స్తుతి పాత్రుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, గడిచిన దినమంతా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపాక్షేమములతో మమ్మల్ని సంరక్షించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి వేళ మీ కృప గల హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభువా. మీ కృపలో భద్రపరిచి నడిపిస్తున్న తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, ఈ రోజును బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నీ దయతో, వెలుగుతో, నిరీక్షణతో, ధైర్య సాహసాలతో నింపబడ్డ మాకు మరొక అవకాశం ఇచ్చినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, నీ ఎడల మా విశ్వాసాన్ని, నిరీక్షణను, ప్రేమను పెంచుకోవడానికి దయచేసి మాకు సహాయం చేయండి. అలాగే నీవు మాకు అనుగ్రహించిన ఈ జీవితానికి ఒక ఉద్దేశం, ప్రత్యేక అర్థం, పరమ దిశలో జీవించడానికి మాకు సహాయం దయచేయండి. మా కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను కూడా ఆశీర్వదించిన ఆయన మమ్మల్ని ఇప్పుడు మీ వెచ్చని సురక్షితమైన కౌగిల్లో భద్రపరచం తండ్రి. ఆయా కొంతమంది బిడ్డలు అనారోగ్యాలు, అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ నెమ్మది లేకుండా ఉన్నారు ప్రభా. పాపానికి బానిసలైపోయి ఎందరో నెమ్మది కోల్పోయారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సమస్యలు తొలగించి సంతోష హృదయంతో మిమ్మల్ని స్తుతించే భాగ్యం అలాగ దయచేయండి. పాపంలో పడిపోయి పాడైపోతున్న వారిని పాపపు బంధకాల నుండి విడిపించి మీ సన్మార్గంలో నడిపించి నిర్మలమైన మనస్సు, నెమ్మది గల జీవితం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మా బ్రతుకును బాగు చేయగల బలవంతుడగ తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. దేవా, ఎవరైతే అనారోగ్యంతో వెంటిలేటర్ల మీద ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి. నీ అద్భుత కార్యం అక్కడ జరిపించండి. దేవా, మా ఆత్మీయ జీవితంలో మోకాళ్ళ మీద ప్రార్థనా జీవితం, మీ మీద ఆధారపడే జీవితం మాకు అనుగ్రహించి మిమ్మల్ని నిత్యం స్తుతించి ఆరాధించే జీవితం మాకు దయచేసి దీవించం తండ్రి. దేవా, ఈ రాత్రి మేము పడుకోబోచుండగా మా గృహాలు, మా పడకల చుట్టూ మీ దేవదూతలను కాపలా ఉంచి ప్రతి అంధకార దురాత్మ శక్తులను క్రీస్తు నామంలో లయపరిచి మాకు మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ పరిశుద్ధ ఘనమైన నామమును స్తుతించి గణపరిచే భాగ్యం దయచేయండి. మా ఈ దీన ప్రార్థన విన్నపము మీ ప్రియ కుమారుడును, ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.